అండి అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వస్తుంది కదండి. చీరలు చూస్తుంటే నాకు ఇంకా వీడియోస్ తీద్దామని చెప్పేసి అనిపించిందండి. చీరలన్నీ చెక్ చేసుకుంటున్నాను శ్రావణ మాసానికి ఏ బ్లౌజులు లేవా, బ్లౌజులు ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకుంటున్నాను. ఇవ్వండి నేను తీసుకున్న, నాకు పేర్లు అయితే తెలియదు కానండి, నాకు నచ్చిన చీర అయితే నేను తీసేసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ దగ్గరికి చీరాల నుంచి తెచ్చుకుంటాను. కార్లో పోయినప్పుడు నాకు నచ్చినవి తెచ్చుకుంటానండి. నేను చీరలు అయితే బాగున్నాయండి. కలర్ చూస్తానండి. నేను మాత్రం క్లాత్లు ఏం చూడను కానీ కలర్ చూస్తాను. చీర పళ్ళు ఇలా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి. చీర నచ్చింది. ఇది ఒకటి ఇంకా ఏదో తీసుకున్నానండి. ఇది కూడా బ్లౌజ్ కుట్టించాను. ఇలా ఉన్నాయి, నాకు నచ్చింది. ఇట్లా రెండు తీసుకున్నానండి. ఇది ఒకటి పట్టు లైట్ బిస్కెట్ క్రీమ్ కలర్ అండి. ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. ఎల్లో కలర్ బార్డర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఎల్లో కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుంది. క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ వచ్చింది. ఇది ఒకటి ఎక్కువ నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం అండి. కొంచెం ఎక్కువ అవే తీసుకుంటానండి నేను చీరలు. ఇది కూడా బార్డర్ వద్దు, బాగుంది, చాలా బాగుంది. బ్లౌజ్ కుట్టించలేదండి, కుట్టిద్దామని చెప్పి తీసాను. పక్కకు వారు పుట్టినరోజుకు తీసిచ్చారండి చీర. కలర్ బాగుందండి, మంచి కలర్, కనకాంబరం కలర్ వస్తుంది. దానికి బ్లౌజ్ ఇది ఇచ్చారండి. మళ్ళీ ఇదండి చీరలు అన్ని కుట్టించుకున్న పెళ్లిళ్ళు కూడా ఉన్నాయండి. పెళ్లిళ్ళకి కూడా రెడీ చేయించి పెట్టుకుందామని చెప్పేసి ముగ్గులు చీరండి ఇది. చూస్తే చాలా బాగుంది. కలర్ పిస్తా కలర్ అనుకుంటానండి ఇది. మామూలుగా రాగి బార్డర్ వచ్చిందండి. ఇదంతా పింక్ కలర్. కొన్ని చీరలు, మామూలు చీరలు కూడా తీసుకున్నాము రోజువారీ కట్టుకోవడానికి. చాలా బాగుంది. కలర్ కూడా మంచి కలర్ అండి. కలర్ మంచి కలర్. ఇది కూడా పింక్ వచ్చిందండి. పెసర పచ్చకి పింక్ వచ్చిందండి. బ్లౌజు, పళ్ళు, ఇదంతా పెసర పచ్చ చీరంతా చాలా బాగా వచ్చింది. నంచు బాగుందండి. ఇది నంచు చాలా బాగా వచ్చింది. ఇదిగోండి చీర. ఇది కూడా కలర్ బాగా నచ్చి తీసుకున్నానండి. కలరు ఎల్లో కలర్ బాగా అంచు వచ్చింది. ఉంది దీనికి. ఇవన్నీ ఇంకా బ్లౌజ్ కుట్టించాలండి చీరలకి. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి చీర. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఇటువైపు ఇందులోనే లోపల ఉన్నట్టుందండి. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ ఇది, పళ్ళు ఇది. చీరంతా ఇది కూడా పట్టు చీర టైప్ లో ఉందండి. పట్టు చీర కాదు. బ్లూ కలర్ అంచు వచ్చిందండి. బ్లౌజ్ ఇది, ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది పళ్ళు. చీరలు మాత్రం చాలా బాగున్నాయండి. కలర్ బాగా మంచి కలర్ లో తీసుకుంటాను నేను. కలర్ ఎంచుకుంటానండి నేను ముందు. శుక్రవారం 4 శుక్రవారం పెళ్లిళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న
ఫంక్షన్లు అన్ని వస్తుంటాయి కదండి, అందుకని నేను ఇవన్నీ కుట్టించి పెట్టి చూడండి. మంచి కలర్కి గ్రీన్ బార్డర్ది బ్లౌజ్ వచ్చిందండి. అదైతే నేను టైలర్కి ఇచ్చున్నాను. ఇది గోల్డ్ కలర్ అండి, నా దగ్గర లేదని చెప్పేసి తీసుకున్నానండి ఒకటి గోల్డ్ కలర్. ఇది బాగా నచ్చిందండి నాకు, గోల్డ్ కలర్. దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఏది వేసుకున్నా బాగానే ఉంటది. బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటది. ఇది గ్రీన్ కానీ మెరూన్ కానీ బ్లూ కానీ చాలా బాగుంటది ఇది వేసుకుంటే. కాస్ట్ అయితే పెద్ద కాస్ట్ పెట్టనండి నేను శారీస్ కి, చాలా సింపుల్ గా తీసుకుంటానండి. ఇదిగోండి, ఇది నెమిలి పింఛకం కలర్ అండి. దీనికి గ్రీన్ ఇది వచ్చింది, పెద్ద పచ్చ వచ్చింది. ఇదిగోండి పళ్ళు, ఇది పళ్ళు వచ్చింది. ఇలా పళ్ళు అన్నిటికీ బ్లౌజ్ కుట్టించాలండి. ఇంకా టైలర్లు ఇప్పటి నుంచి ఇస్తే గానీ అప్పుడు ఇవ్వరండి మనకి. చీర కూడా చూడండి ఎంత బాగుందో, రెడీ వచ్చింది. ఇంకో కలర్ అంటారు కదండి, ఇంకో కలర్. దీనికి పళ్ళు లేదులే, మొత్తం ఇట్లానే వచ్చారండి. నేను బ్లౌజ్ పెట్టున్నాను, డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. సాదా చీరండి, ఇది కెంపు వచ్చిందండి. బ్లౌజ్ ఇది పళ్ళు, కెంపు మంచి కెంపు చూడండి. ఇది పళ్ళు, చిన్న బాటంతో ఇలా తీసుకున్నానండి నేను. నా చీరలు అన్ని సింపుల్ గా ఉంటాయండి, చాలా సింపుల్ గా తక్కువ రేటు తక్కువలో తీసుకున్నాను. కాస్ట్ అయితే పెట్టనండి. ఎంత పెద్ద పట్టు చీర ఇవన్నీ శ్రావణ మాసం తీసుకున్న చీరలు అండి. ఇవన్నీ బ్లౌజులు కుట్టించుకోవాలి. ఇవన్నీ చూసి ఎంత రేట్ ఉంటాయని అనుకోవద్దండి మీరు. చాలా రీజనబుల్ గానే తీసుకుంటానండి నేను చీరలు, ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను. చూస్తే మాత్రం ఏ చీర ఎంత అని చెప్తే మాత్రం ఆశ్చర్యపోతారు మీరు. నేను చాలా తక్కువలోనే తీసేసుకుంటానండి, రీజనబుల్ గానే ఉంటాయి శారీస్ మొత్తము. నేను ఒకే చోట తీసుకుంటానండి. ఎక్కడ చీర ఒక్కట్లు అనేది మారను, షాప్ లోనే తీసేసుకుంటా. ఇవన్నీ నచ్చుతాయి. తెలిసిన కొట్ట అయితే మనకు బాగా ఇస్తారండి. కొత్త కొట్టల్లోకి వెళ్ళామనుకో మోసపోతాం, ఖచ్చితంగా మోసపోతాం. నాకైతే ఒక కుట్ట అలవాటు అయితే ఇంకా ఆ కుట్టలోనే వెళ్ళిపోతానండి. ఇవన్నీ అక్కడ తీసుకున్న శారీస్ ఏనండి. ఒంగోలులో అయితే కనుక నాకు ఒకే షాప్ లో తీసుకుంటానండి నేను. ఇవి చాలా వరకు నచ్చినవన్నీ ఒంగోలులో తీసేసుకుంటాను. ఎప్పుడైనా కార్ వేసుకొని గిన్నెకి వెళ్తానండి చీరాల మా చెల్లెలు శారీస్ హోల్సేల్ గా అమ్ముతుందండి. అమ్మాయి దగ్గర తీసుకుంటానండి నేను. ఇక్కడ తీసుకున్న కొన్ని పట్టు చీరలైనా అక్కడ ఎక్కువ తీసుకుంటానండి. చాలా తక్కువ రేటుకే మా చెల్లెలని కాదండి, నాకైతే మాత్రం చీరలు ఇక్కడ చీరకి అక్కడ మా చెల్లెల దగ్గర తీసుకున్న చీరలకి చాలా తేడా అయితే తెలుస్తుందండి. అందుకని నేను కార్ వేసుకొని పోయినప్పుడు మాత్రం ఒక 10 చీరలు వేసుకొచ్చుకుంటానండి. ఆడ నాకు నచ్చిన చీరలు, నాకు నచ్చిన కలర్లు అవి తీసుకొచ్చుకుంటాను నేను. మీకు వీటిలో ఏ చీర నచ్చిందో చెప్పండి, నాకు కామెంట్ లో పెట్టండి మీరు. ఇవి చీరలలో ఏ చీర అయితే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి మీరు కంపల్సరిగా. శారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి.